వెల్కమ్ బ్యాక్. కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కామారెడ్డి వెళ్లేందుకు పిలుపునివ్వడంతో అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాన్స్వాడ వెళ్తున్న గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హైదరాబాద్ తర్నాక్ నుంచి కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేసి బొల్లారం పీఎస్కు తరలించారు. దీంతో తార్నాక్లో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు బీజేపీ కార్యకర్తలు. కామారెడ్డిలో కూడా మా పార్టీ శాసనసభ్యుడి పైన అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేయడం, అవి నిరూపించండి అని చెప్తే భౌతిక దాడులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడడం, బీజేపీ శాసనసభ్యుడైనటువంటి శ్రీ వెంకటరమణారెడ్డి గారి ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో, అధికార పార్టీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బాన్స్వాడలో కానీ కామారెడ్డిలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు, పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాన్స్వాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీజేపీ ఆఫీస్ గేటుకు, ఎమ్మెల్యే ఆఫీస్ గేటుకు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం. నిన్న మా శాసనసభ్యుని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు ఈరోజు ఉదయం కామారెడ్డికి వెళ్లాలని ఆలోచన చేస్తే నిన్న సాయంకాలం నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సూపర్ మార్కెట్ లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాడిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ, హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి. అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. సూపర్ మార్కెట్ లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గర మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు ఎమ్మెల్యేలని, ఎంపీలను, ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో పెట్టి రాక్షస పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కామారెడ్డిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి అక్కడ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గారి మీద దాడి యత్నాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో, గత ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పాలనను వీళ్లు కొనసాగిస్తూ అరాచకమైనటువంటి పాలన సాగిస్తా ఉన్నారు. పాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇచ్చిన హామీని నెరవేర్చని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పూర్తిగా అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తా ఉన్నారు. కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద విచారణ జరపలేదు, మరి దాడికి పాల్పడే ప్రయత్నం చేసినటువంటి వారిని అరెస్టు చేయలేదు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తా ఉన్నారు.